ముందున్న డిస్కషన్ ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు దాదాపు 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు, పాఠశాలల్లో తిరిగారు, విదేశాలకు తిరిగారు, ఇతర రాష్ట్రాలకు తిరిగారు, రిపోర్ట్ అంతా సేకరించుకొచ్చారు. సరే ఓపికగా ఆయన అయితే చేశారు. కానీ రిపోర్ట్ ఇచ్చేటువంటి సందర్భంలో దేని మీద ఆయన ఫోకస్ పెట్టాలనేటువంటి విషయంలో కాన్సిక్వెన్స్ ఏముంటాయనేటువంటి దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యారని అనిపిస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఆయన కంపారిజన్ ఎక్కడ తీసుకున్నారు, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ దానికి కంపారిజన్ ఎక్కడ తీసుకున్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నుంచి తీసుకున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో 5,000 నుంచి 45,000 ఉన్నాయి టీచర్ జీతం. జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చాలా ఎక్కువ ఉంది అనేది కంపారిజన్. అంటే చేయాల్సింది ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న జీతాలు ప్రైవేట్ స్కూల్లో దోపిడీ జరుగుతుంది, ప్రైవేట్ స్కూల్లో మినిమం వేజెస్ లేవు, ప్రైవేట్ స్కూల్లో కూడా ఉపాధ్యాయులకి కనీస వేతనాలు ఇవ్వాలని రికమెండ్ చేయాలనా, లేకపోతే ఉన్న టీచర్ల జీతాలు ఎక్కువని ప్రైవేట్ స్కూల్లో తక్కువకే బాగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గించమని. ప్రైవేట్ స్కూల్ కు పర్మిషన్ ఇవ్వాలంటే 50% కంపల్సరీగా విద్యార్థుల ఉపాధ్యాయుల వేతనాల ఖర్చు పెట్టాలని రూల్ ఉంది. అసలు ప్రైవేట్ స్కూల్ కి డైరెక్ట్ గా పర్మిషన్ ఇవ్వరు. ప్రైవేట్ స్కూల్ కి ఎట్లా ఇస్తారు? సొసైటీ పేరుతో ఇస్తారు. సొసైటీలో వాళ్ళకి లాభం 5% ఉండాలి. 95% మళ్ళీ ఆ స్కూల్ డెవలప్మెంట్ కి ఆ స్కూల్ కోసమే ఖర్చు పెట్టాలి. అందులో ఎంప్లాయీస్ సాలరీస్ కూడా. మరి దాని ఖర్చు కావట్లేదు కదా, అసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారండి? 5% మాత్రం ఖర్చు పెట్టి 95% లాభాలు. కానీ అసలు చేయాల్సినటువంటి పని ప్రైవేట్ స్కూల్స్ ని ఎట్లా రెగ్యులేట్ చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టుంటే టీచర్లతో వివాదం వచ్చేది కాదు. అది కూడా ఇచ్చినట్టున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు రెగ్యులేట్ చేయమన్నారండి. టీచర్లకు జీతాల సంగతి ఏం చెప్పారు? అవును, టీచర్లకు జీతాలు ప్రైవేట్ స్కూల్ టీచర్లు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఫ్యూచర్ రిక్రూట్మెంట్ లో టీచర్ల జీతాలు తగ్గించాలి అనేది పెట్టారు. ఫ్యూచర్ లో కాంట్రాక్ట్ 5 సంవత్సరాల కాంట్రాక్ట్ గా ఉద్యోగులు నియమించాలని అంటున్నారు. తర్వాత టీచర్లకి ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ ఆటోమేటిక్ గా ప్రమోషన్ ఇవ్వద్దు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ గా ప్రమోషన్ ఇవ్వాలనేది ఒకటి. తర్వాత ప్రమోషన్స్ కూడా మాకు ఉన్నదే 2 ఛాన్స్. ఎస్జిటిగా అపాయింట్ అయితే స్కూల్ అసిస్టెంట్, హార్డ్లీ వస్తే హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ ని మేము 100% ప్రమోషన్స్ పోరాడి సాధించుకున్నాం. ఇప్పుడు 100% ప్రమోషన్స్ అవసరం లేదు, 50% చాలని ఇచ్చారు. అది కూడా 5 ఏళ్ల తర్వాత 4-5 ఏళ్ల తర్వాత ఆ 50% కూడా 100% రిక్రూట్మెంటే చేయమంటున్నాడు. ఇది అభ్యంతరకరంగా. ఇప్పుడు డైరెక్ట్ గా చాలా ఉద్యోగాలు డిఎస్పీ ఉద్యోగం డైరెక్ట్ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ మాత్రం డైరెక్ట్ ఎందుకు ఉండకూడదు? హెడ్ మాస్టర్ డైరెక్ట్ ఉండకూడదు అనేది కాదండి. హెడ్ మాస్టర్ గా వచ్చేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రిన్సిపాల్ తీసుకున్నారు. కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్ తీసుకున్నారు. ప్రిన్సిపాల్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు? దానికి ఎడ్యుకేషనల్ సర్వీస్ లేదు కదా. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉంటే ఐఏఎస్ లాగా వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్ ఇచ్చేసి అడ్మినిస్ట్రేటర్ గా తీసుకొచ్చి పెడితే ఓకే. కానీ ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపల్ ఆల్సో టీచర్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ తోటి వచ్చి ఏం చేస్తారు? ఇవాళ చూస్తా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో ట్రైనింగ్ ట్రైనింగ్ ప్రాపర్ గా ఇవ్వాలి. కానీ అసలు మొత్తం ప్రమోషన్ల ఆధారంగా అంటే ఏమైతుందంటే ఇప్పుడు ప్రతి దానికి ఉపాధ్యాయులు అడ్డుపడుతున్నారనే మెసేజ్ కూడా వస్తుంది. మిగతా దానిలో ఎట్లా దీనిలో ఎక్కడ అడ్డుపడ్డాం? మేము ఎక్కడ అడ్డుపడలేదండి. అడ్డుపడింది కాదు. మాకున్నటువంటి మాకున్న ఛాన్సెస్ తీసేస్తే అడ్డుపడుతున్నాం. రెండోది పబ్లిక్ లైఫ్ లో ఇప్పుడు పబ్లిక్ గురించి కూడా రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో కొన్ని మంచి సిఫార్సులు లేవని కాదు, కానీ ఆ మంచి సిఫార్సులు ఇవాళ అండర్మైన్ అయింది. ఎందుకు? తను చేసిన కాంట్రవర్షియల్ సిఫార్సుల వల్ల. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి మీరు కూడా ఇందాక అన్నారు ఎన్ఈపి 2020 పబ్లిక్ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇది ఎందుకు రావట్లేదు? ఎన్ఈపి 2020 కూడా పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎక్కడొచ్చింది? దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి బలవంతంగా అమలు జరుపుతున్నారు. అందుకని ఇవాళ ఇది కూడా ఇండైరెక్ట్ గా ఎన్ఈపి 2020 అమలు జరపడంగా ఇందులో రికమెండేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఎన్ఈపి 2020 చెప్పింది ఏంటి? స్కూల్ సంఖ్యను మినిమైజ్ చేయాల. ఇప్పటికి 10 ఏళ్లలో 93,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఇప్పుడు మనకున్న 26,600 గవర్నమెంట్ స్కూల్స్ లో 2,000 స్కూల్స్ చాలంటాడు మురళి గారు. మమ్మల్ని అడిగినప్పుడు కూడా చెప్పాం స్కూల్ అంటే ఎంత ఉండాలా స్ట్రెంత్. ఆయన చెప్పింది ఏంటంటే 52 ఫెసిలిటీస్ ఉండాలా, 1,500 నుంచి 2,000 మంది పిల్లల్ని అకామిడేట్ చేసేట్టుగా స్కూల్ ఉండాలా, మండలానికి 3 నుంచి 4 ఉంటే చాలని చెప్పారు.
అది తప్పని చెప్పాము. ఎందుకంటే ఇవాళ యాక్సెస్ అనేది చాలా ముఖ్యం. పాఠశాల యాక్సెస్ అనేది కావాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం చూసినా 1 కిలోమీటర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్స్ యూపీఎస్ ఉండాలి, 5 కిలోమీటర్స్ లో ఒక హై స్కూల్ ఉండాలి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్న నామ్ గానీ ఆర్టీ యాక్ట్ ప్రకారం 25% పేదలకు ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలి. అసలు ఆ చట్టాలు ఉన్నాయి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. అదే కదా మరి, చట్టాలని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఎన్ఈపీ 2020లో చెప్పింది కూడా దాన్ని తీసుకొచ్చి ఇండైరెక్ట్ గా స్కూల్ సంఖ్యని 26,000 స్కూల్స్ ని 2,000కి తగ్గిస్తున్నారు. మరి అంటే 24,000 మూతపడతాయంటే మూతపడతాయని చెప్పట్లేదు, కానీ జరిగే పని అదే కదా. మీరు 2,000 స్కూల్స్ నే ఎస్టాబ్లిష్ చేసి వీటిని ఒక అందమైనటువంటి స్కూల్స్ గా మండల కేంద్రాలు ఎక్కడ పెట్టి 2,000 స్కూల్స్ కాకుండా ఒక 5,000 స్కూల్స్, మంచి స్ట్రెంత్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు. మేము అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ లో 20 మందో 10 మందో పిల్లలున్న హై స్కూల్స్ కాకపోవచ్చు, కానీ అసలు ఆ ఊళ్ళో స్ట్రెంత్ ఊళ్ళో పిల్లలు ఉన్నారా లేరా, ఏదైనా ఒక స్కూల్ ఉన్న దగ్గర పిల్లలు ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పోతున్నారు, ఆలోచించారా? ఈ గవర్నమెంట్ ప్రైవేట్ వాటిలాగా వ్యాన్లు కొని ఎందుకండి, ఏ ఊర్లో స్కూల్ ఉన్నప్పుడు భరత్ గారు ఊర్లో స్కూల్ ఉంది, ఊర్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు 100-150 మంది పిల్లలకి అకామిడేట్ చేయగలిగినటువంటి అకామిడేషన్ స్కూల్ ఉన్నప్పుడు ఆ స్కూల్ నే డెవలప్ చేయొచ్చు కదా. ఆ 150 మంది ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అక్కడ చదువుకునేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లో ఇవ్వగలిగితే ఆ పిల్లలు బయటకి ఎందుకు పోవాలి, దానికి ఎందుకు మార్గం ఎత్తకరు? ఇవాళ తల్లిదండ్రుల్లో ఎందుకు రావట్లేదు మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు బడిబాట జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేస్తారు కదా, బడిబాట 11వ తేదీ వరకు బడిబాట మొక్కుబడి బాట అవుతుంది. అంటే ఎన్రోల్మెంట్ కోసం పాపం చాలా మంది ఉపాధ్యాయులు సొంతంగా పంపులేళ్ళు కొట్టిస్తున్నారు, మా స్కూల్లో జాయిన్ కాండి అని అడుగుతున్నారు. ఎన్రోల్మెంట్ మేము పోతున్నాం, నిజం. ఎప్పుడు వెళ్తున్నాం? జూన్ లో వెళ్తున్నాం. స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందు రీఓపెన్ అయ్యాక వెళ్తున్నాం. కానీ ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినాయండి? మార్చ్, ఏప్రిల్, నవంబర్ నుంచే హైదరాబాద్ లో అయితే జనవరి నుంచే స్టార్ట్ చేసిన అడ్మిషన్స్. అందుకని బడిబాటల వల్ల కాదు, బడిబాట కంటే ఆ స్కూల్ పట్ల నమ్మకం కలిగించాలి, ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించాలంటే ఉన్నటువంటి స్కూల్స్ ని మీరు మోడల్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వం నమ్మకం కలిగిస్తుందని నేను అనుకోను. ఇది మీ చేతిలోనే ఉంది. ఈ వ్యవస్థ రక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లదే. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రక్షించరు. వాళ్ళు సహజ మరణం పొందేలా చూస్తారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఎంత ఖర్చు తక్కువ పెడితే అంత మాకు చేతులు అయిపోతే ఇంకా వేరే దానిలో ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటారు. సింపుల్ అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ని కూడా అదే చూడొచ్చా మేము? ఈ రిపోర్ట్ మీద కొంత వ్యతిరేకత బాగా వచ్చింది. నాకు తెలిసిందంటే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఈ రిపోర్ట్ ను ఇప్పుడు ఇంటర్నెట్ లో తీసేశారట రిపోర్ట్ ను. ఇంతకు ముందు అంటే సో పేజెస్ అలైన్మెంట్ కరెక్ట్ గా లేదని తీసేశారని చెప్తున్నారు. 24 గంటల్లోనే విద్యా కమిషన్ వెబ్సైట్ నుంచి రిపోర్ట్ డిలీట్, తప్పులు తడగ్గా రిపోర్టు, అనేక పేజీలు మిస్సింగ్, పేజీ నెంబర్లు జంబ్లింగ్ అవడంతో రిపోర్టు మొత్తం గందరగోళంగా ఉండడంతో సోషల్ మీడియాలో వెలువెత్తిన విమర్శలు. రిపోర్ట్ అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిన టీం. భరత్ గారు, విద్యా కమిషన్ ని రద్దు చేయాలి, చైర్మన్ గారిని అర్జెంట్ గా తొలగించాలి. ఇది మాట భరత్ గారు. అంటే ఇప్పుడు రిపోర్ట్ కి సంబంధించి మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఆర్టీ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టాన్ని 3 నుంచి 18 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేయాలని చెప్పారు. అది ఎన్ఈపీ 2020లో ఉన్నటువంటిది. దాన్ని ఇక్కడ కూడా రీట్రేట్ చేస్తే సంతోషమే, దాన్ని మేమేం కాదనట్లేదు. విద్యారంగానికి 18% బడ్జెట్ కేటాయించాలన్నారు, ఆహ్వానించదగిందే. మిడ్ డే మీల్స్ ని కూడా క్వాలిటీ పెంచి ఇంటర్ వరకు 1వ తరగతి ఇంటర్ వరకు కూడా ఇవ్వాలన్నారు. అది కూడా మంచి సూచన. వాటిని అమలు జరిపితే మంచిదే. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఎన్సిటితో సంబంధం లేకుండా డిఎల్ఎడ్ ని రద్దు చేస్తామని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఆర్టీ యాక్ట్ తో సంబంధం లేకుండా క్వాలిఫికేషన్స్ విషయంలో కానీ, లేకపోతే స్కూల్ యాక్సెస్ ని తగ్గించడం కానివ్వండి, ఇవన్నీ కూడా సాధ్యం. అట్లా 3 లాంగ్వేజ్ ఫార్ములా 1వ తరగతి నుంచే 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడతామన్నారు. అసలు 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడితేనే
ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఫస్ట్ క్లాస్ నుంచి 3 లాంగ్వేజ్ ఫార్ములా పెడతాననేది కూడా ఎట్లా సాధ్యమవుతుందో చూడాలి. అట్లాగే ఇవాళ బస్సులు పెడితే ట్రాన్స్పోర్ట్ కి 400 నుంచి 1600 రూపాయలు ఆ రూట్ల ఎక్స్పీరియన్స్ చెప్పారు. మరి అంత అమౌంట్ ఇప్పుడు కట్టుకోవాలంటే కొంతమంది ఇప్పుడు ప్రైవేట్కి పంపేవాళ్ళు ఆ ఫీజు మిగులుద్ది కాబట్టి ఇక్కడ పంపుదాం, బస్ ఫేర్ కట్టుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ అసలు ఇప్పుడు ఏమీ లేకుండా లోకల్లో గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మిడ్ డే మీల్స్ మీద ఆధారపడి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కోసం కూడా స్కూలే భరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఫీజుని, బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజుని తల్లిదండ్రుల మీద వేయటం న్యాయమా? ఇది కూడా ఆలోచన. అంటే ఈ రిపోర్ట్ లో ఆలోచించేది ఏంటి? ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లల్ని ఆకర్షిస్తే అక్కడ పిల్లలు ఫీజు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం కాదు కదా. డౌన్ ట్రాడెన్ సెక్షన్స్, డిప్రైవ్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అండర్ ప్రివిలేజ్డ్, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా చాలా మంది టీచర్లు కట్టుకుంటారు బాబు. అవునండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అది మనం చూడాలి. అందుకని ఇవాళ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో మిక్స్డ్ గా ఉన్నాయి అవి ఇవి. కానీ ఈ మొత్తం చర్చ అంతా కూడా ఇవాళ టీచర్స్ సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కాంట్రవర్షియల్ రిపోర్ట్ తో, రికమెండేషన్స్ తోటి మొత్తం చర్చ వాడి చుట్టే తిరుగుతా ఉంది. నా ఒపీనియన్ కూడా అదే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మొత్తం అంటే టీచర్లను దొంగలుగా చూడకూడదు కదా. ఎస్, అది అక్కడ సమస్య. అది బేసికల్ ఏంటంటే ప్రభుత్వాలు దొంగలుగా చూడండి, రాజకీయ నాయకుల్ని తప్పు చూడండి, అందరు దానిలో కొంత పాత్ర టీచర్లు కూడా ఉండొచ్చేమో. ఉండొచ్చు. టీచర్లో దొంగలుంటే దొంగల్ని కాపాడమని మేము అంటలేదు. కానీ ఆ దొంగలు ఎవరో పట్టుకోవాల్సినటువంటి యంత్రాంగం ఎక్కడ ఉంది నీకు? నీకు ఆ పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయటం, లేకపోతే నీకు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి నువ్వు ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంట్, అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, సోషల్ కాంపోనెంట్ ఉండాలి, లేకపోతే మన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని ఆధారంగా చేసుకొని స్కూల్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేద్దామనే దానికి కాకుండా ఏదో ఊహల్లో వివరించినట్టుగా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే నువ్వు ఒక స్కూల్ ప్రయోగాత్మకంగా నడపగలవు. కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ ఆ రకంగా చేయటం అనేటువంటిది సాధ్యం కాదని అంటున్నాం. అట్లాగే ఆ స్కూల్స్ కి కొత్త టీచర్లు పెట్టుకుంటారా, ఇప్పుడున్న టీచర్లు పెడతారా? ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి కూడా మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటి? అవి కొత్త స్కూల్సా, లేకపోతే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కి అకామిడేషన్ ఇస్తారా అంటే ఇప్పుడు దాకా చెప్పట్లేదు డైరెక్ట్ గా. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఈయన మన మురళి గారి రిపోర్ట్ లో ఎక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రస్తావన లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటంటే ఇవాళ 660 రెసిడెన్షియల్ స్కూల్స్, 1030 రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 660 రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తా ఉన్నాయి. వాటిని నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో 4-5 మేనేజ్మెంట్ల కింద ఉన్నటువంటి రెసిడెన్షియల్ లో మొత్తం 37 ఏమో గవర్నమెంట్, అవి పక్కన ఉండేవి జనరల్ రెసిడెన్షియల్. మిగిలిన 4 మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కో స్కూల్లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లోకి తీసుకొస్తారు. అంటే 4 స్కూల్స్ ఒక దగ్గర క్లబ్ చేస్తారు. 4 × 24 2400 మంది పిల్లలు ఆ స్కూల్లోకి వస్తారు. సో అంటే ఆ స్కూల్ అంటే మరి స్టాఫ్ ని, స్కూల్ ని తీసుకొచ్చి మేనేజ్మెంట్స్ కూడా క్లబ్ చేస్తారా? లేకపోతే ఏ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ స్కూల్స్ నడుపుకొని కామన్ డైనింగ్ హాల్, దాని మీద కూడా క్లారిటీ లేదు రవి గారు. ఇప్పటిదాకా క్లారిటీ స్కూల్స్ ని రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది అయితే క్లారిటీ ఉంది. కానీ దీన్ని క్లబ్ చేస్తారా, విడివిడిగా పెడతారా అనేది మాట చెప్పట్లేదు. అందుకని అది ముందైతే స్కూల్స్ కట్టిస్తున్నారు, 200 కోట్లు పెట్టి 10 ఎకరాల స్థలం తీసుకొని స్కూల్స్ అయితే కట్టిస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తామనేది తర్వాత అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం చూసాము గతంలో 2008 లో 2007 లో రూరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా స్కూల్స్ పెట్టాలని చూసారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో. రూరల్ రెసిడెన్షియల్ అప్పుడు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలతో సహా మేమంతా ఉద్యమం చేసి గన్ పార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తే మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రూరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ బిర్లా కంపెనీకి లేకపోతే మన బాటా కంపెనీకి స్కూల్స్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు ఆనాడు. వాటిని వ్యతిరేకించారు ఆనాడు, పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అది ఆగిపోయింది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ లో మోడల్ స్కూల్స్ పేరుతోటి
గవర్నమెంట్ కంట్రోల్ 100% గవర్నమెంట్ కంట్రోల్లో మోడల్ స్కూల్స్ వచ్చినాయి, మోడల్ స్కూల్ సొసైటీ పెట్టారు. సరే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఆ మోడల్ స్కూల్స్ కి ఇచ్చే గ్రాంట్ మొత్తాన్ని కట్ చేసింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అందుకని వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ మీద. ఈ ప్రయోగాలలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయోగం చేయడం విఫల ప్రయోగాలు అవుతున్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్ గా ఏది కూడా నడిపేదాని కోసం ఓలాటెడ్ గా పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నాణ్యమైనటువంటి పద్ధతిలో పిల్లలకు విద్యను అందించడం కోసం ఎవరు కూడా ఈ ప్రయోగాలు ఏవి సక్సెస్ కాలేదు అనేటువంటిది ఈ రోజు మనం చూడొచ్చండి ఈ రిపోర్ట్ కి సంబంధించి. అందుకని మేమేమన్నామండి, ఈ రిపోర్ట్ లో ఉపాధ్యాయ సంఘాలతోటి మెయిన్ స్టేక్ హోల్డర్స్ అనే ఉపాధ్యాయులు లేకపోతే ఇతరత్ర తల్లిదండ్రులతోటి చర్చ పెట్టండి. ఇప్పుడు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అంశాలు డిలీట్ చేయాలి, అవుట్ రైట్ గా డిలీట్ చేయాలి. మిగిలిన అంశాల మీద కూడా చర్చ పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా ముందు ఈ రిపోర్టుని ప్రభుత్వం అమలు జరపాలని సిద్ధపడితే ముందు 18% బడ్జెట్ అలొకేషన్ చేయాలి ముందు. ఎందుకంటే ఎన్ఈపీ 2020 ఇచ్చామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మొండి చేసి చూపింది. ఆ ఎన్ఈపీ 2020ని రాష్ట్రాలకు మీకు కర్మ అన్నట్టు వదిలేసింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాగే రాష్ట్రంలో కూడా విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో లీగల్ ప్రొవిజన్స్ కోసం కేసీఆర్ వారికి ఇచ్చారు. సరే అది ఎన్ని రోజులు పడుతుందో ఇప్పటికిప్పుడు మనం చర్చ పెట్టుకోవడం మన కంఠశోష తప్ప ఇదేమి ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేదైతే కాదు. కానీ ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలంటే ముందు మీరు బడ్జెట్ ఎలకేషన్ ఏంటి, తర్వాత ఇప్పుడున్నటువంటి మిగిలిన అంశాల మీద మాట్లాడిన తర్వాత అప్పుడు టీచర్ల గురించి, టీచర్ల శాలరీస్ గురించి, ప్రమోషన్ల గురించి, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ పోరాట సాధించుకున్న హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేము. అట్లాగే పిఆర్సీ కమిషన్ ఉంది. పిఆర్సీ కమిషన్ లో ఉద్యోగుల శాలరీస్ నిర్ణయించేది పిఆర్సీ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ కాదు. అందుకని పిఆర్సీ కమిషన్, కొఠారి కమిషన్ ఏం చెప్పింది, అన్ని వృత్తులకి మూలం ఉపాధ్యాయ వృత్తి అయినప్పుడు ఉపాధ్యాయ వృత్తికి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ని, హైలీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ని అట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఉపాధ్యాయులకి వేతనాలు ఎక్కువ ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, సర్వీస్ కండిషన్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి, అట్రాక్టివ్ గా ఉండాలని చెప్పి చెప్పింది కదా. మరి దానికి భిన్నంగా ఇవాళ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్ట్ ఉంది. అందుకని అనేది ఏంటంటే కొఠారి కమిషన్ చెప్పిన రిపోర్ట్ ని ఒక్కసారి పరిశీలించండి. దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ కండిషన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పే స్కేల్స్ ని కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగినట్టుగా అట్రాక్టివ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసిన తర్వాత మిగిలిన రికమెండేషన్స్ గురించి చర్చ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సో ఒక 5 minutes ఉంది, మనిషికి ఒక 1 minute